హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నా కుస్మ కిచెన్. ఈరోజు నేను వినాయక చవితి సందర్భంగా పసుపు వినాయకుని చేసి చూపించబోతున్నానండి. పర్యావరణ పరిరక్షణ కోసం అందరం పసుపు వినాయకుని చేసి పూజించుకుందాం. కెమికల్స్ లేని న్యాచురల్గా పసుపు వినాయకుడిని ఈజీగా ఎలా చేసుకోవాలో చూడండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ప్లీజ్. ముందుగా పసుపు 1 కప్పు, మైదాపిండి 1 కప్పు, పంచదార పొడి చేసుకొని పెట్టుకున్నానండి. పాలతోనే మిక్స్ చేసుకోవాలి. చూడండి, పంచదార ఇలా పౌడర్లా చేసి పెట్టుకోవాలండి. పాలతోనే కలుపుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు మైదాపిండి, 1 కప్పు పసుపు, 2 స్పూన్స్ పంచదార పొడి వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. పంచదార పొడి అనేది మిక్స్ చేసుకోవటం వల్ల స్టిక్కీగా ఉంటుందండి. పసుపు అవతో అయితే మౌల్డ్ అవ్వదండి. మైదాపిండి చేయటం వల్ల ఎలా కావాలంటే అలా మౌల్డ్ అవుతుంది. పాలతో కలుపుకోవటం వల్ల క్రాక్స్ లేకుండా స్మూత్గా వస్తుందండి. చూడండి ఎలా కలుపుతున్నానో. ఎక్కువ వేసేసి కలుపుకోమాకండి, జోరుగా అవుతుంది. చపాతీ పిండి కంటే కూడా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. అప్పుడే మీకు ఎలా కావాలంటే అలా మౌల్డ్ అవుతుందండి. పిల్లలు కూడా తయారు చేసుకోవచ్చండి ఇలా చేస్తే. చూడండి, ఇలా చేసేసుకొని సాఫ్ట్గా ఒక మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఉంచుకోవాలండి. దీనివల్ల సాఫ్ట్గా అవుతుందండి పిండి కూడా. చూడండి, 15 నిమిషాలు అయిపోయింది. దీన్ని కొంచెం పార్ట్స్గా తీసుకొని డివిజన్ చేసుకోవాలండి. చూడండి, ఇలాగా మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ చేసుకుంటూ కలపాలి. చేతిలో కొంచెం వాటర్ స్ప్రెడ్ చేసుకోండి. అప్పుడే క్రాక్స్ రాకుండా స్మూత్గా వస్తుందండి. ఇప్పుడు నేను తీసుకునేది బాడీ పార్ట్ కండి. పెద్ద ఉండగా తీసుకోండి బాడీ పార్ట్. వినాయకుడి బొజ్జ పార్ట్ అండి. ఇప్పుడు కింద బేస్ కోసం తీసుకుంటున్నానండి. ఇలా ఈజీగా డివిజన్ చేసుకోవటం వల్ల ఈజీగా చేసుకోగలుగుతారండి. పిల్లలు కూడా చేసుకోగలుగుతారండి. చూడండి ఎలా చేస్తున్నానో. ప్రతి ఒక్క పార్ట్ కూడా నునుపుగా చేసుకోవాలండి. ఒకటి బాడీ పార్టు, ఒకటి బేసు, ఒకటి తల. ఈ 2 కూడా తల, బేసు. ఆ 2 కాళ్ళు, ఈ 2 చేతులు, 2 చెవులు, ఒకటి తొండం చేశానండి. చూడండి ఎలా డివిజన్ చేసుకున్నాను. ఆ 2 చెవులకండి, అది తొండానికండి. కొంచెం లావుగా ముందు మనము ఎక్కడైతే ప్రిపేర్ చేసుకోవాలో దాని మీద బేస్ పార్ట్ తీసుకొని ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. చూడండి, బేస్ పార్ట్ అలా చేసేసుకొని పెట్టుకోవాలి. చూడండి ఎంత స్మూత్గా వస్తుందో. ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకున్నానండి. కొంచెం వాటర్ స్ప్రెడ్ చేయటం వల్ల నున్నగా వస్తుందండి. ఇలా స్మూత్గా చేసేసుకొని కొంచెం కోలగా చేసుకుంటే బాడీ పార్ట్ లాగా వస్తుందండి. మధ్యలో ప్రెస్ చేసి పెట్టడం వల్ల ఎక్కడైతే మనం పెడతామో బేస్ పార్ట్లో చివరిలో పెట్టుకోవాలండి. ప్రతి ఒక్క పార్ట్ కూడా వాటర్ తీసుకొని చూడండి, బేస్ పార్ట్ పెట్టేశాను. కొంచెం వాటర్తో ఆ కింద బేస్ పార్ట్కి బాడీ పార్ట్కి ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉండటం వల్ల అతుక్కుపోతుందండి. చూడండి, బాడీ పార్ట్ వరకు అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ భాగం తీసుకున్నానండి. ఇవి లెగ్స్, హ్యాండ్స్ 2 అండి. ఇప్పుడు వాటర్ స్ప్రెడ్ చేసి లెగ్స్ అనేది ఇట్లా పొడవుగా స్టిక్కీగా చేసుకొని పెట్టుకోవాలండి. చూడండి ఎలా చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ పార్ట్స్ అండి. అవి కూడా ఇలా స్టిక్కీగా చేసేసుకొని వీ షేప్లో చేసుకొని పెట్టుకోవాలండి. చేతులకి ఇలా చేసేసుకొని పెట్టుకొని త్వరగా అయిపోతాయండి ఈ పార్ట్స్ ఇలా తయారు చేసుకోవడం వల్ల. చూడండి, 2 సమానంగా తీసుకోవాలండి. ఏ పార్ట్ అయినా చేతికి అనేది కొంచెం ఇట్లా స్ప్రెడ్ చేయటం వల్ల హ్యాండ్ షేప్ వస్తుందండి. కాళ్ళకు కూడా చూడండి, 2 వేళ్ళతో ఇలా పట్టుకోవడం వల్ల కింద పాదాల షేప్లో వచ్చిందండి. చూడండి, వాటర్తో ఎక్కడైతే పెట్టామో అక్కడ స్టిక్ చేసేసి వాటర్తో ఇలా స్ప్రెడ్ చేస్తే జాయింట్స్ లేకుండా స్మూత్గా స్ప్రెడ్ అయిపోతుందండి వాటర్తో అలా చేయటం వల్ల. చూడండి, ఇంకో కాళ్ళు కూడా ఇలా పెట్టేస్తున్నాను. 2 కాళ్ళు అయిపోయినాయండి. ఇప్పుడు హ్యాండ్స్ భాగం తీసుకుందాము. హ్యాండ్స్ కూడా ఫింగర్స్తో 2 ఇలాగ ప్రెస్ చేస్తే చెయ్యిలాగా వస్తుందండి. ఎక్కడైతే పెడతామో అక్కడ ఇట్లా వాటర్తో స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు ఒక చెయ్యి, కుడి చెయ్యి అభయం ఇస్తున్నట్టుగా, ఒక చెయ్యి పైకి లేపుతున్నట్టుగా ఇలా పెట్టుకున్నానండి. 2వ పార్ట్ తీసేసుకొని ఎక్కడైతే పెడతామో అక్కడ వాటర్తో స్ప్రెడ్ చేసేసి చేతిని ఫింగర్స్తో ఇలా ప్రెస్ చేస్తే చేతి షేప్ లాగా ఉంటుందండి. ఇప్పుడు 2 కాళ్ళు, 2 చేతులు కూడా అయిపోయినాయండి. చెయ్యి కూడా చూడండి ఇలా చాపుతున్నట్టుగా. ఇప్పుడు తలభాగం తీసుకుంటున్నానండి. తలభాగం కూడా బాడీ పార్ట్ మీద లాగా పెట్టేసి వాటర్తో ముందు వెనక వాటర్తో ఇట్లా స్ప్రెడ్ చేస్తే స్టిక్కీగా ఉంటుందండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, క్రాక్స్ లేకుండా. తర్వాత తొండం తీసుకున్నానండి. తొండాన్ని కూడా కొంచెం వాటర్ స్ప్రెడ్ చేసేసి ఇట్లా కోన్ షేప్లో చేసేసుకొని చూడండి, కోన్ షేపు అలా తీసేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఎక్కడైతే పెడతామో అక్కడ వాటర్ అప్లై చేసేసి
అటు పెట్టేసి కొంచెం ఒకవైపుకి తిరిగినట్టుగా పెట్టుకున్నానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు చేతిని కాళ్ళు తొండం అయిపోయిందండి. ఇప్పుడు కాళ్ళండి ఎడమ చేతిలో ఉండరాయండి. తర్వాత చేతులు అయిపోయినాయండి. చెవులు భాగం తీసుకుంటున్నానండి. 2 పార్ట్స్ కూడా ఇలా స్మూత్గా స్ప్రెడ్ చేసేసి ఫింగర్స్తో ఇలా చేసేసి ఎక్కడైతే చెవులు పెడుతున్నామో అక్కడ వాటర్ అప్లై చేసేసి పెడితే త్వరగా స్టిక్కీ అవుతాయండి. చూడండి అక్కడ తల భాగాన వాటర్ స్ప్రెడ్ చేసేసి చెవులు పెడుతున్నాను. చూడండి ఎంత చక్కగా స్టిక్కీ అయ్యాయో. ప్రతి ఒక్క పార్ట్కి కూడా మీరు ఇలానే వాటర్ స్ప్రెడ్ చేసి పెడితే చక్కగా స్టిక్కీగా అవుతాయండి. ఇప్పుడు మిరియాలు పెట్టానండి కళ్ళ కోసం. కన్నం పై భాగాన కరెక్ట్గా చూసుకొని పెట్టుకోండి. తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో. ఒక 2 స్టిక్ తీసుకొని తొండం మీద న్యాచురల్గా కోసం ముడతల కోసం ఇట్లా లైట్గా అప్లై చేశానండి. ఇప్పుడు నామాలు పెడుతున్నానండి 2 స్టిక్ తోటి. నేను ఇప్పుడు కిరీటం చేసుకుంటున్నానండి. పైన ఒక స్టెప్ బై స్టెప్ 3 పార్ట్లుగా తీసేసుకొని హెడ్కి కూడా వాటర్ అప్లై చేసేసి స్టెప్ బై స్టెప్ ఇలా పెట్టుకోండి. అది కిరీటం లాగా వస్తుందండి. మీకు కావాలంటే కుందన్స్ పెరల్స్ ఏమన్నా ఉన్నా కూడా పెట్టుకోండి డెకరేషన్ కోసం. చూడండి అంత చక్కగా కిరీటం కూడా అయిపోయింది. ఇప్పుడు నేను విభూతి తీసుకున్నానండి నామాల కోసం. కొంచెం వాటర్ స్ప్రెడ్ చేసి 2 స్టిక్ సహాయంతో నామాలు పెడుతున్నానండి. మీకు కావాలంటే బొట్లు దొరుకుతాయండి, కుంకుమ బొట్లు, వాటితో అయినా పెట్టుకోవచ్చండి. తిలకాలు చూడండి ఎలా పెడుతున్నాను. ఇప్పుడు మధ్యలో కుంకుమ కోసం వాటర్ స్ప్రెడ్ చేసి కుంకుమతో ఇలా స్టిక్కీతో పెడుతున్నాను. చేతికి కూడా స్వస్తిక్ షేప్లో పెట్టానండి. ఇప్పుడు దంతాల కోసం తీసుకుంటున్నానండి. దంతం ఒకవైపు షార్ప్గా ఒకవైపు విరిగినట్టుగా ఉంటుంది కండి, అలా తీసేసుకుంటున్నానండి. ఎడమ వైపున షార్ప్గా ఉన్న దంతాన్ని పెడుతున్నానండి. చూడండి అలా స్టిక్ చేసేసి కొంచెం లోపలికి ఇలా స్ప్రెడ్ చేస్తే స్టిక్కీగా అయిపోతాయి. ఇప్పుడు కుడివైపుకి విరిగిపోయినట్టుగా ఉంటుంది కదండి. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు జంధ్యం కోసం 3 పోగులు దారం పోసేసుకొని కింద భాగం నుంచి ఇలాగా జంధ్యం లాగా నాటేసేసి ఎక్స్ట్రా ఉన్నది సిజర్ పెట్టి కట్ చేసుకోవటమేనండి. ఇప్పుడు వినాయకుడు పూర్తి అయిపోయిందండి. ఇప్పుడు మూషిక వాహనాన్ని చేసుకుందామండి. ఒక పాటు తీసేసుకొని ఇట్లా కోలగా చేసేసుకొని వినాయకుడు మూషికని తయారు చేసుకుందామండి. ఇట్లా పొడవుగా చేసేసుకొని మిరియాలు పెట్టుకుంటున్నానండి. కళ్ళకి కొంచెం నోరు ఎఫెక్ట్కి కొంచెం 2 స్టిక్తో ఇలాగ మార్క్ ఇచ్చుకున్నానండి. ఇప్పుడు ఎఫెక్ట్ కోసం నోరుని ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని ఉండ్రాళ్ళలా చేసుకుంటున్నాను. ఇప్పుడు మిగతా పిండిని కూడా ఇట్లా ఉండ్రాళ్ళలా చేసుకొని ఎన్ని వస్తే అన్ని పెట్టేసుకోవడమేనండి. ఉండ్రాళ్ళు కూడా అయిపోయినాయండి. ఇప్పుడు ఈ వినాయకుడు చేయటం నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.